ఈ వీడియోలో మనం హ్యాడ్ టు అనే హెల్పింగ్ వెర్బ్‌ను ఉపయోగించి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాము. యూసేజ్ వచ్చి గతంలో ఒక పనిని చేయవలసి వచ్చినదా అని అడుగుటకు హ్యాడ్ టు అనే హెల్పింగ్ వెర్బ్‌ను ఉపయోగించి ఇంటరాగేటివ్ సెంటెన్స్‌గా చెబుతాం అన్నమాట. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే డిడ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్గా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. డిడ్ ఇదొక హెల్పింగ్ వెర్బ్ ప్లస్ ఐ, వి, యు దేలు సబ్జెక్టు ప్రొనౌన్స్‌గా వస్తాయి. ప్లస్ హ్యావ్ టు ఇక్కడ ఐ, వి, యు దేలు సబ్జెక్టు ప్రొనౌన్స్‌గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్, ఇక్కడ హ్యాడ్ టుకు బదులుగా హ్యావ్ టు అనే హెల్పింగ్ వెర్బ్ వస్తాయన్నమాట. ఇది బాగా గమనించాల్సింది మీరు. ఇక్కడ హ్యావ్ టు అనేది ఇదొక హెల్పింగ్ వెర్బ్‌గా మనం చెప్పుకోవచ్చు. ప్లస్ వెర్బ్ 1 ఈ వెర్బ్ 1నే ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ మరియు బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. వెర్బ్ 1 యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే బై కొనుట, కాల్ పిలుచుట, డెనీ కాదనుట, ఫ్లై ఎగురుట. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేద్దాము. డిడ్ యూ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ నీవు ఇంగ్లీష్ నేర్చుకోవలసి వచ్చిందా? డిడ్ దే హ్యావ్ టు లవ్ వారు ప్రేమించవలసి వచ్చినదా? అట్లాగే డిడ్ వీ హ్యావ్ టు ఈట్ దట్ మనము దానిని తినవలసి వచ్చినదా? ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్గా మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా హ్యాడ్ టు అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.